అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకును లేవు తెలియుర సుమతి. అల్లునికి మంచితనము అంటే మామగారు అత్తగారు వాళ్ళ ఇళ్ళలో బావమరుదులు వాళ్ళ దగ్గర అల్లుని తాలూకా మంచితనం గురించి మంచివాడు అని చెప్పడానికి లేదుట. అలాగే ఆడవాళ్ళు స్త్రీలు నిజం చెప్తారు అని నమ్మకం లేదుట. ఇక మరొకటి ఏంటంటే పొల్లు అంటే ధాన్యం పొల్లును దంచితే ఎంత దంచినా ధాన్యం ఆ పొల్లులో నుంచి బియ్యం మాత్రం రావుట. అది చాలా వృధాయేను, ఏం ఉట్టిదే అందులో నుంచి బియ్యం రావన్నారు. అదే భూమి మీద తెల్లని కాకులు ఉండవు సుమా. ఇవన్నీ అంటే అల్లుళ్ళలోనూ మంచితనం ఉండదంట. రెండోది గొల్లవానికి సాహిత్యం రాదుట. ఆయన వంతు గొల్లలు అంటే గొర్రెల్ని ఆవుల్ని గేదెల్ని కాచుకోవడమే ఆ గొల్లడికి. వాళ్ళకి సాహిత్యం పాండిత్యం ఎక్కడ ఉంటుంది అని. అలాగే స్త్రీలలోనూ నిజము చెప్పే గుణము తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే తెల్లని కాకులు ఉండవు అని బద్దెని గారు మనకి సూక్ష్మంగా ఈ 4 విషయాలని చాలా చక్కగా చెప్పారు. ఇది సత్యం అని అనుకుందాము, యథార్థము మనందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇది చమత్కారంగా తీసుకుని హాస్యంగా కొన్ని సమయానికి హాస్యము సరిపోతుంది, నిజము అనిపిస్తుంది, సమయస్ఫూర్తి అది. అంతకుమించి మనం వేరే విశేషంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవన్నీ నిత్య సత్యాలు. మనం అంతమంది అవునని అనుకుందాము, దీన్ని నమ్ముదాము. మనకి బద్దెన గారు చెప్పారు అని అంటే అందులో ఎంతో సత్యమే ఉండాలి అని నమ్ముదాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.